హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కవితా చిట్టుబాబు. ఈ వీడియోలో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. దీనికోసం అయితే నేను ఒక 5 పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ని అయితే కట్ చేసుకున్నా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా తీసుకున్నానండి. అలాగే మసాలా దినుసులకి కొంచెం షాజీరా ఒక స్పూను, ముంత మాడిపప్పు కొద్దిగా, అనాస పువ్వు ఒకటి, మరాఠీ మొగ్గ ఒకటి, దాల్చిన చెక్క కొద్దిగా, ఒక స్టార్ ఫ్లవరు, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని అలాగే ఇందాక చూపించిన మసాలా దినుసులన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా గరిటెతో మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులోకైతే వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఉప్పును కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇవంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బియ్యంను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బియ్యం అంతా కూడా ఒక 2 మినిట్స్ అయితే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం కొలిచి పెట్టుకున్న వాటర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి. నేనైతే 2 విజిల్స్ అయితే పెట్టుకుంటాను. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఓపెన్ చేసి రైస్ మొత్తాన్ని ఒక గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక హాట్ బాక్స్లోకి అయితే తీసుకున్నానండి రైస్ని. అంతే అండి, బగారా రైస్ అయితే రెడీ అయింది. ఇప్పుడు చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాము. దీనికోసం అయితే నేను చికెన్ అయితే ఒక పెనంలోకి అయితే తీసుకున్నాను. ఇలా చికెన్లోకి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పునైతే వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల చికెన్ అయితే నీసు వాసన అయితే కొద్దిగా పోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాలను యాడ్ చేసుకోవాలండి. ఇలా మసాలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక చూపించిన చికెన్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ చికెన్ వేసిన తర్వాత ఇలా అయితే ఆయిల్ అంతా ఇంత వచ్చిందండి. నేనైతే దీన్ని పడేసేస్తాను. ఇలా ఒకసారి మసాలాలోనే బాగా చికెన్ని వేయించుకోవాలి. ఇందులోకి చిన్న స్పూన్తో 3 స్పూన్ల కారం, 3 స్పూన్ల ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటాను. పసుపు అయితే వేయలేదండి, ఎందుకంటే ఫస్ట్లో వేసాను కాబట్టి పసుపు ఇప్పుడైతే నేను వేసుకోవడం లేదు. అలాగే ఉప్పు కూడా ఫస్ట్లో వేసాను కదండి, ఇప్పుడైతే కొద్దిగానే వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్ చేసి సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను అండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చికెన్ మసాలాను కూడా వేసుకోవాలి. నేనైతే ఆచి చికెన్ మసాలాను అయితే వాడతానండి. ఇలా కొద్దిగా కారం ఉడికిన తర్వాత
విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఇందులోకి కొద్దిగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నానండి. అంతేనండి, బగారా రైస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.